చార్వాక వృద్ధుల ఆశ్రమానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘ నేతలు స్పష్టం చేశారు. చార్వాక వృద్ధుల ఆశ్రమ స్థలంలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటివరకు అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 43 డిగ్రీల తీవ్ర ఎండలు సైతం లెక్క చేయకుండా వృద్ధులు దీక్షలో పాల్గొని తమ నిరసన తెలుపుతున్నారు. చార్వాక ఆశ్రమ స్థలాన్ని కాపాడుకునే వరకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు తమ ఉద్యమం ఆగదని నేతలు హెచ్చరించారు. ఇంకా స్పందన రాకపోతే వేములవాడ నియోజకవర్గంలోని 80 గ్రామాల చార్వాక వృద్ధుల సంఘాల ద్వారా ఆశ్రమ స్థలంలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయవద్దని తీర్మానాలు చేపడతామని తెలిపారు. అలాగే 80 గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు 6 మండలాల్లో నిరాహార దీక్షలు నిర్వహిస్తూ తమ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుచ్చూరి రాజిరెడ్డి, కేడీసీసీ కరీంనగర్ జిల్లా డైరెక్టర్ జిలకం కిషన్ రావు, చార్వాక వృద్ధుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చందుర్తి మండల అధ్యక్షులు ఇందూరి రాములు, కోనరావుపేట మండల అధ్యక్షులు కాటిపల్లి రాజిరెడ్డి, నాయకులు ఎండి హైదర్, ఎండి నాజర్, ఎల్లాల గంగారెడ్డి, గడ్డం ఉపేందర్ రెడ్డి, కోట లింగన్న, దేవరాజు, ఎన్ఎం లింగయ్య, లింగంపల్లి రాజారాం, డివుకే ఎల్లయ్య, ఐలయ్య, గండ్ర విమల, ఈగ మనమ్మ తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల ఆశ్రమం కొరకు ఆశ్రమంలో నిర్మాణం చేస్తున్నటువంటి విద్యుత్ సబ్ స్టేషన్కు వ్యతిరేకంగా దీక్షను కొనసాగిస్తున్నాము. ఇది 3వ రోజు. వృద్ధుల యొక్క అభివృద్ధి కొరకు 5 ఎకరాలు 12 సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాడి 5 ఎకరాల స్థలాన్ని సంపాదించుకొని రాబోయే తరాలకు మంచి వసతి కల్పించాలనే సదుద్దేశంతో చార్వాక వృద్ధుల యొక్క సంక్షేమం కొరకు చార్వాక ట్రస్ట్ సభ్యులము సబ్ స్టేషన్ నిర్మాణానికి వ్యతిరేకిస్తున్నాము. దీన్ని గూర్చి అధికారులు కానీ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి తొందరగా మా కోరికను మన్నించి ఈ సబ్ స్టేషన్ ఇక్కడ నిర్మాణాన్ని నిలిపివేసి మా 5 ఎకరాల స్థలం మాకే ఉండాలని కోరుకుంటూ, అలాగే మండల అధికారులకు కూడా ఎంఆర్ఓ ఆర్ఐ గారులకు కూడా ఈ జాగ జోలికి రావద్దు, మాకు హద్దులు పెట్టేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 3వ రోజు దీక్ష అయ్యే టైంకు కూడా ఇవాళటి వరకు ఎలాంటి కదలిక కనబడలేదు. ఇంత పెద్ద ఎండలో ఇంత వృద్ధులు, ఇంత వయసు మళ్ళిన వారు ఉన్నారు. రేపు ఏది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. గౌరవనీయ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఈ ప్రాంత వాసులు, ఇక్కడ చూసిన వాళ్ళు వందలాది మంది వృద్ధులు ఇందులో ఉన్నారని మీకు తెలుసు. ఒకవేళ తెలియకున్నా ఈ సబ్ స్టేషన్ గురించి వచ్చినటువంటి సమయం నుంచి ఈ నెల రోజుల నుంచి ఏం జరుగుతుందో పూర్తిగా మీరు తెలుసుకున్నటువంటి సందర్భంలో మీ నాయకత్వానికి, మీ నాయకులకు కానీ ఎవరికి కానీ చెప్పి తొందరగా దీన్ని పరిష్కరించి దీనికి హద్దులు ఏర్పాటు చేసి మీకు చేతనైనంత, మీకు దయ ఉన్నంత కొంత డబ్బు కేటాయించి దీన్ని డెవలప్ కొరకు సహకరించాలని కోరుకుంటూ ఖచ్చితంగా సాధించే వరకు 5 ఎకరాలు ఈ వృద్ధాశ్రమం కోసం కేటాయించి మీరు ఇచ్చేంత వరకు కూడా ఈ రిలే నిరాహార దీక్ష ఇలాగే కొనసాగుతుంది. దీన్ని ఎవరు కూడా ఆపలేరు. ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి తొందరగా పరిష్కార దిశగా తీసుకుపోవాలని కోరుకుంటూ 20,000 మంది వృద్ధుల ఆత్మ గౌరవానికి ప్రతీక చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం ఈరోజు 3వ రోజుకు కొనసాగింది. రేపటి నుంచి కూడా కంటిన్యూ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా వృద్ధులకు న్యాయం జరిగేంత వరకు చార్వాక వృద్ధులు న్యాయమైన పోరాటం చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము పోరాటం నుంచి వచ్చిన వాళ్ళం, ఉద్యమాల నుండి వచ్చిన వాళ్ళం. పోరాటం చేయడము, ఉద్యమాలు చేయడం మాకు కొత్త కాదు. మళ్ళీ పోరాటం చేస్తాం, మళ్ళీ మా హక్కులు సాధించుకుంటాం. కానీ ఎర్ర టెండర్ని సైతం లెక్క చేయకుండా 86 సంవత్సరాలు, 76 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటినటువంటి వయో వృద్ధులు ఇవాళ 5 మండలాల నుంచి ముఖ్యమైన నాయకులు ఈ యొక్క దీక్షలో 42 డిగ్రీల ఎండ సైతం లెక్క చేయకుండా ఈ దీక్షలో పాల్గొంటున్నారంటేనే దాని అర్థం న్యాయం కోసం, ధర్మం కోసం ఇది పోరాటం. ఈ ప్రభుత్వానికి స్పందన రాకపోతే, అధికార యంత్రం స్పందించకపోతే 80 గ్రామాలలో చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘ నాయకులు 80 గ్రామాలలో సబ్ స్టేషన్ వేయవద్దు, చార్వాక ఆశ్రమాన్ని కాపాడండి అంటూ తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 80 గ్రామాలలో నిరసనలు కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 5 మండలాల్లో ఇలాంటి రిలే దీక్షలు కొనసాగుతాయి. ఈ రోజు సబ్ స్టేషన్ వేయడం కోసం అధికారులు కూడా ఇక్కడికి సబ్ స్టేషన్ పనులు చేయడం కోసం కూడా రావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటాం, మా స్థలాన్ని మేము కాపాడుకుంటాం,
మా వృద్ధుల సంఘ నాయకులు చెప్తా ఉన్నారు, ఒకవేళ సబ్ స్టేషన్ వేయాలంటే మా శవాలను ఇక్కడ బొంద పెట్టి మా బొంద మీద మా శవాల మీద సబ్ స్టేషన్ కట్టండి అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అధికార యంత్రాంగానికి స్థానిక తహసీల్దార్ గారికి కనీసం స్పందన లేదు. వయో వృద్ధులు ఎర్రటి ఎండలో 42 డిగ్రీల ఎండలో వృద్ధులు కూర్చొని నిరసన తెలియజేస్తే వీళ్ళకు పట్టింపు లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి మా చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం.